హాయ్ గాయ్స్, ఈరోజు మనం చూడబోతున్నాం ఓపెన్ ఏఐ లేటెస్ట్ పవర్ఫుల్ ఏఐ కోడింగ్ ఏజెంట్ అంటే చాట్‌జిపిటి కోడెక్స్ గురించి. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే లాగిన్ పేజ్, ఫుల్ స్టాక్ యాప్స్, డీబగ్గింగ్, టెస్టింగ్ అన్నీ జనరేట్ చేస్తుంది. డెవలపర్కి ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఒక సింపుల్గా చెప్పాలంటే చాట్‌జిపిటి మనకు ఆన్సర్ ఇస్తుంది, బట్ కోడెక్స్ అంటే ఇక్కడ యాక్చువల్ కోడింగ్ వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ జనరేట్ చేస్తుంది, బగ్స్ ఫిక్స్ చేస్తుంది, టెస్ట్ రన్ చేస్తుంది, ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇస్తుంది. ఇక్కడ ఇది మనకు ఎందుకు కోడెక్స్ స్పెషల్ అంటే కోడెక్స్ నార్మల్ చాట్బోట్ కాదు, ఇది ఒక ఏఐ కోడింగ్ ఏజెంట్. మల్టిపుల్ ఫైల్ అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఫుల్ కోడ్ బేస్ అనలైజ్ చేస్తుంది, రీఫ్యాక్టరింగ్ చేస్తుంది, గిటబ్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ చేస్తుంది, రియల్ డెవలపర్ వర్క్ ఫ్లోకి యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చినాము. సో లాగిన్ పేజ్ బిల్డ్ చేయమని, అండ్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి రియాక్ట్ జేఎస్, బ్యాక్ ఎండ్ నోడ్ జేఎస్ ఎక్స్ప్రెస్ వాడమని చెప్తున్నాము. మాంగోడిబి నో. సో అండ్ లోకల్ స్టోరేజ్ యూజ్ చేసుకోమంటున్నాం. సో ప్రాంప్ట్ అనేది ఇచ్చేసినాము. అండ్ ఇక్కడ సో ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వగానే లాగిన్ పేజ్, సో అక్కడ అది అనలైజ్ చేసుకుంటుంది. అనలైజ్ చేసుకొని మనము రియాక్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వచ్చేసి నోట్ చేసి ఇచ్చాం కాబట్టి సో ఆ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తుంది. సో ఫస్ట్ దీన్ని అనలైజ్ చేసుకొని మనకు కోడ్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఒక మనం ఇచ్చిన ఈచ్ కీవర్డ్ తీసుకొని ఆ కీవర్డ్ని మనకు ఆ బేస్ ఆఫ్ ద కోడ్ని మనకు జనరేట్ చేస్తుంది. సో జనరేట్ చేయడానికి లైక్ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ తీసుకుంటుంది. సో సమ్ టైమ్ వెయిట్. సో జనరేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ, సో లైక్ మామూలుగా జనరేట్ అయిపోయింది ఇక్కడ కోడ్. సో ఈ జనరేట్ చేసిన కోడ్ని ఇప్పుడు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ బిల్డ్ చేసి ఆ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఫ్రంట్ ఎండ్ ఎస్ఆర్సి, సో ఆ ఫైల్స్ అన్నిట్లలో ఇది పేజ్ని అక్కడ యాడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కింద కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ కౌంట్ వచ్చేసి, ఆ కౌంట్ ఏంటంటే అక్కడ మనకు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది జనరేట్ అయిందో అక్కడ కౌంట్ చూపిస్తుంది. సో ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్లో app.js అండ్ రిలేటెడ్ ఫైల్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్లో అడ్జస్ట్ చేస్తుంది. సో బ్యాక్ ఎండ్కు సపరేట్ ఫోల్డరు అండ్ ఫ్రంట్ ఎండ్కు సపరేట్ ఫోల్డరు అండ్ అందులో ఫైల్స్ అండ్ ప్యాకేజ్.json ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తుంది తనే. సో ఇవన్నీ అయిన తర్వాత మనకు కొద్ది టైం తీసుకుంటుంది. కొద్ది టైం తీసుకొని ఏమైనా బగ్స్ ఉన్నా వాటిని కూడా ఫిక్స్ చేస్తుంది. డీబగ్ చేసిన తర్వాత మనకు ఫుల్ ఫెచ్ యాప్ అనేది చూపిస్తుంది. సో ఇది అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది. ఆ టైం వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ కోడ్ చూసారు కదా, సో మనకి కోడ్ అనేది జనరేట్ అయింది. ఈ కోడ్లో లాజిక్స్ చూడండి, టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసుకుంది. అండ్ ఇక్కడ ప్రతి వేరియబుల్కి డిఫైన్ అండ్ యూజ్ స్టేట్ హుక్స్ కూడా వాడింది. అండ్ అంటే లైక్ అది ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా బిహేవ్ చేసి, ఒక డెవలపర్గా థింక్ చేసి మనకు ఫుల్ ఫెచ్ ఒక అప్లికేషన్ మనకు ఇస్తుంది. సో మనం లాగిన్ పేజ్ అని ఇచ్చాం కాబట్టి ఆ లాగిన్ పేజ్కు ఏమేమో యూజ్ అవుతాయో, ఎలాంటి హుక్స్ అండ్ ఫైల్స్ కాంపోనెంట్స్ ఏమేమి కావాలనో అవన్నీ మనకు ఇన్స్టెంట్గా తను ఇట్సెల్ఫ్గా డెవలప్ చేస్తుంది. ఆ డెవలప్ చేసినవన్నీ మనకు అవుతాయి. ఇక్కడ npm రన్ డెవ్, ఇక్కడ మనం ఇచ్చేసి టెర్మినల్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ వచ్చినాయి ఒకటే. సో ఆ డెవలప్ చేసి నేను అసలు ఏమిచ్చా, జస్ట్ ఒక లాగిన్ పేజ్ ఇవ్వమన్నా, సో అదొక లైక్ ఇమేజ్ కూడా జనరేట్ చేసింది. లైక్ థింకింగ్ లైక్ ఏ డెవలపర్ లాగా థింక్ చేసి ఒక మనకు ఫుల్ పేజ్ ఒక లాగిన్ పేజ్ అనేది ఇచ్చేసింది. ఈ లాగిన్ పేజ్లో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఇంకా ఫుల్ పేజ్ కావలేదు, ఇంకా డీబగ్ చేస్తుంది. సో మనము వర్కింగ్ చేస్తుంటే మనకు అది ప్రాజెక్ట్ అనేది వర్క్ అవ్వకుంటే అది మనకు జనరేట్ చేస్తుంది. లైక్ డీబగ్ చేసి వాటికి ఇంకేమైనా మిస్ అవుతే మొత్తం ప్రాజెక్ట్ అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి ఇంకా జనరేట్ చేస్తుంది, కంటిన్యూ జనరేట్ చేస్తుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయిన తర్వాత మనకు వితౌట్ బగ్స్ లేకుండా మనకు ఫుల్ ఫెచ్గా ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇంకా జనరేట్ చేస్తుంది. ఇంకా ఎక్కడ ఏమైనా బగ్స్ ఉన్నా లైక్ మొత్తం టెస్ట్ చేసుకొని రీరన్ చేసుకుంటూ తనే ఇట్ సెల్ఫ్గా మనకు వితౌట్ బగ్స్ లేకుండా మనకు ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసేస్తుంది. సో ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటంటే కోడెక్స్ వల్ల మనము జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది డీబగ్ చేసుకుంటుంది అండ్ టెస్ట్ రన్ చేసుకుంటుంది. అండ్ ఇట్ సెల్ఫ్గానే npm ఇలా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడం, లైక్ ఫుల్ ఫెచ్ అంటే లైక్
ఎలాంటి మనకు ఒక యాప్కు ఏం కావాలనో అవన్నీ డెవలప్ చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తా. నా నేమ్ ఇచ్చేస్తున్నా అండ్ నా ఈమెయిల్, లైక్ నేను ఒక ర్యాండమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తా. ఇప్పుడు ర్యాండమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తా. సో ర్యాండమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేసింది మనకు లాగిన్ పేజ్ అనేది, లాగిన్ అప్లికేషను. సో ఇక్కడ మనము ఫుల్ నేమ్ అవన్నీ ఇచ్చిన తర్వాత మనకు పేజ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది ఇంకా చెక్ చేసుకుంటుంది, కొన్ని థింగ్స్ అని చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ లాస్ట్ వరకు చూపించిన తర్వాత కంప్లీట్ ఈ అప్లికేషన్ అనేది బిల్డ్ అయిపోయింది. సో క్రియేట్ అకౌంట్, లైక్ క్రియేట్ బటన్ అండ్ ఇమేజెస్. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.